నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో సైనసైటిస్ మరియు గురక సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలను మనకు వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు। డాక్టర్ గారు నమస్కారం అండి। నమస్తే డాక్టర్ గారు ఈరోజు టాపిక్ సైనసైటిస్ తర్వాత గురక। అసలు సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది, ఏ వయసు వారికి వస్తుంది, అసలు లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అండ్ ఆయుర్వేదంలో సైనసైటిస్ని ఎలా వివరిస్తారు? రైట్, ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా అసలు సైనస్ అనేవి ఏంటి, దాని ఆకృతి ఉంటే అది ఎక్కడ మనకి ఎందుకు ఇబ్బంది కలిగిస్తుంది, సైనసైటిస్ ఎందుకుగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది, అవి తెలుసుకుందాం। ఓకే, సో తలలో మనకు ఈ సైనస్ అనేది ఇక్కడ ఏమంటారు స్పినాయిడ్ కానివ్వండి, ఇట్లా మనకి కొన్ని ఎయిర్ క్యావిటీస్ ఉంటాయి। ఓకే, ఈ ఎయిర్ క్యావిటీస్ ఏమని చేస్తాయి అంటే మన తల అంతా కూడా సాలిడ్ స్కల్ అంటే పుర్రె ఉంటుంది కదా, అదంతా సాలిడ్గా ఉంటే చాలా ఎక్కువ బరువు ఉంటుంది కాబట్టి ఆ బరువుని కొంచెం తేలిక చేయటం కోసమని స్కల్ బోన్స్లో కొన్ని ఎయిర్ పాకెట్స్ లాంటివి ఉంటాయి అన్నమాట। ఓకే, అవి ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయా? ఎయిర్తో ఫిల్ అయి ఉంటాయి। సో ఇక్కడ ఫ్రాంటల్లో ఉండే అంటే కనుబొమ్మల పైన ఉండేది ఫ్రాంటల్ సైనస్ అని, స్పినాయిడ్ సైనస్ అంటే కంటి పాపకి పైన ఉండేదాన్ని, అదే కొంచెం కంటి పాపకి కింద ఉండేది ఎథమాయిడల్ సైనస్ అని, అదేవిధంగా ముక్కు పక్కన ఉండేదానికి మ్యాక్సిల్లరీ సైనస్ అని, ఇట్లా పెయిర్స్గా రెండు పక్కల రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఉంటాయి అన్నమాట। ఈ పెయిర్స్ ఏం చేస్తాయి అంటే మన స్కల్ బెయిట్కి కొంచెం తేలిక చేయటం కోసం గాలి గదుల్లాగా ఉంటాయి। అంతేకాకుండా మనం మాట్లాడేటప్పుడు రిజోనేటింగ్ సౌండ్ క్రియేట్ చేసి ఎదుటి వాళ్ళకి ఆ మాట స్పష్టంగా అర్థమయ్యేలాగా క్లియర్ వాయిస్ని బయటికి వచ్చేలాగా చేస్తాయి। అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మనం శ్వాస తీసుకునేటప్పుడు ఆ ఎయిర్లో ఉండేటువంటి ఏదన్నా డస్ట్ పార్టికల్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నా కూడా అవి కొంచెం ఫిల్టర్ చేయడానికి వీలుగా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి। ఓకే, కానీ కొన్ని కారణాల వల్ల లోపల ఉండేటువంటి మ్యూకస్ లేయర్ ఏదన్నా ఇన్ఫెక్షన్ గురవటం, లేదంటే కొన్ని సందర్భాల్లో చూడండి జలుబు చేస్తుంది, అంటే చల్ల వాతావరణం వల్ల కానివ్వండి, లేదంటే కొంచెము చల్లటి పదార్థాలు తిన్నా కానివ్వండి, కొంతమంది చెప్తారు ఎలర్జీ డస్ట్ ఎలర్జీ ఉందండి, పొల్యూషన్లో ఎక్కువ బయట వాతావరణంలో తిరిగి వచ్చినా, లేదంటే చల్లనీళ్ళతో స్నానం చేసినా, ఆ జుట్టు ఆరపెట్టుకోకపోయినా, ఇట్లాంటి రకరకాల కారణాల వల్ల సాధారణమైన ఎలర్జిటిక్ రైనైటిస్ అంటాం కదా, జలుబు వచ్చేదానికి అవకాశం ఉంటుంది। ఈ జలుబు రావటం వల్ల ఏం చేస్తుంది, ఇక్కడ ఉండేటువంటి ఈ సైనస్ క్యావిటీస్కి అక్కడ ఒక మార్గం ఓపెన్ టు ద నేసల్ నేర్స్ ముక్కు రంధ్రాల్లోకి ఓపెన్ అయి ఉంటాయి। ఎట్లా అయితే మన కంటిలో ఏదైనా మన వాటర్ వచ్చినప్పుడు, ఇక దీర్ఘంగా ఏదైనా చూసినా వాటర్ వచ్చినప్పుడు కంటిలో నుంచి బయటికి ఎలా అయితే వస్తాయో అదే విధంగా డస్ట్ పార్టికల్స్ కానీ ఏమైనా ఉన్నా కూడా అవి మలినాలన్నిటి కూడా బయటికి నెట్టివేస్తూ ఉంటాయి। సో జలుబు కానివ్వండి ఇట్లాంటి ఏదైనా చేసినప్పుడు అక్కడ ఈ సైనస్ వల్ల బాగా గట్టిగా చీదటం కానివ్వండి, ఇట్లా రకరకాల యాక్టివిటీస్ ద్వారా అక్కడ సన్నగా ఓపెనింగ్ ఉండేటువంటి ఆ ముఖద్వారం అంటాం కదా, ఆ ముఖద్వారం బ్లాక్ అవటం, లేదా ఆ ముఖద్వారంలో వీళ్ళు గట్టిగా చీదటం వల్ల ఫోర్స్ఫుల్గా రెండు నేసల్ క్యావిటీస్లో నుంచి ఒకేసారి చీదటం వల్ల అవి బ్లాక్ అవటం, లేదా ఆ మ్యూకస్ అనేది లోపలికి ఈ ఏమంటారు మన ఈ క్యావిటీస్ లోపలికి చేరటం, వేరే ఇతరితర కారణాల వల్ల కూడా ఈ మ్యూకస్ లైనింగ్ అనేది డ్యామేజ్ అవ్వటం, ఇట్లా రకరకాల కారణాల వల్ల సైనస్లో ఈ క్యావిటీస్లో కొంత మ్యూకస్ చేరటం, అది ఇన్ఫెక్షన్ గురవటం, అక్కడ ఏమంటే ఇన్ఫ్లమేషన్ వస్తుంది, వాపు రావటం, తద్వారా ఏంటంటే అందులో ఉన్నటువంటి మ్యూకస్ కానివ్వండి డస్ట్ పార్టికల్స్ కానివ్వండి బయటికి వెళ్ళడానికి ముఖద్వారం క్లోజ్ అయిపోద్ది। ఓకే, క్లోజ్ అయిపోయిన కారణంగా క్రమంగా అందులో ఉన్న ఈ మ్యూకస్ కానివ్వండి వాటర్ కానివ్వండి ఏదైనా సరే అది లోపలే ఉండిపోతుంది, అక్కడే స్టోర్ అయిపోతుంది। దానివల్ల అంటే అది ఫారెన్ బాడీ కాబట్టి బాడీ అది బయటకు నెట్టి వేయడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటుంది, కానీ అది బయటికి వెళ్ళేదానికి మార్గం ఉండదు। సో ఇక లక్షణాలన్నీ మొదలవుతాయి। సో లోపల ఆ క్యావిటీలో అది సరిపడంత స్పేస్ లేకపోవటం, ప్రెషర్ క్రియేట్ అవ్వటము, ఒత్తిడికి లక్షణాలు తలనొప్పి రావటం కానివ్వండి, కళ్ళలో నుంచి నీళ్లు రావటం కానివ్వండి, ఇలాంటి రకరకాల ఇబ్బందికరమైన అసలు చాలామంది భరించలేనటువంటి లక్షణాలు వస్తాయి, అవి కూడా తెలుసుకుందాం। సో అట్లాంటి లక్షణాలన్నీ వచ్చినప్పుడు ఏంటంటే వీళ్ళు సైనస్ క్యావిటీస్లో నిమ్ము చేరింది కాబట్టి అది సైనస్ ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ, వాళ్ళకి ఏంటంటే మాట్లాడుతున్నా గొంతు కాస్త మీరు వాయిస్లో కూడా స్పష్టత ఉండదు, కాస్త జలుబు చేసినప్పుడు ఎలా అయితే హెవీ వాయిస్ ఉంటుందో రెజోనేటింగ్ నేసల్ రెజోనేటింగ్ అంటాం,
సో అలా ముక్కుతో మాట్లాడుతున్నట్టు కానివ్వండి, బాగా ముక్కు దిబ్బడ పట్టేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో అలాంటి వాయిస్ ఉండటము అది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. ఓకే, అంటే తరచుగా జలుబు చేసే వాళ్ళకి ఎక్కువగా సైనసైటిస్ వస్తుందంటారా? అది ఒక కారణం కింద చెప్పుకోవచ్చు. సో నేసల్ నేర్స్ని క్లియర్ చేసుకునే పద్ధతిలో కొంత జాగ్రత్తలు తీసుకున్నా, రెగ్యులర్గా జలుబు రావడానికి మరొక కారణం ఏంటి, వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండటం. సో సైనసైటిస్ కూడా ఇన్ఫెక్షనే కారణం కాబట్టి, ఐటిస్ అంటే ఇన్ఫెక్షన్ లేదా ఇన్ఫ్లమేషన్ అనుకున్నాం కాబట్టి, ఎవరిలో అయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో వాళ్ళకు కూడా ఈ రెగ్యులర్ ఎలర్జిటిక్ రైనైటిస్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, ఇట్లాంటి జలుబు ప్రతిశాయం అనే లక్షణాలతో కూడుకున్నటువంటి ఈ జలుబుకు సంబంధించినవి రావడం. జలుబు వచ్చినప్పుడు సాధారణంగా అందరికీ కూడా వాటరీ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది, అంటే రన్నింగ్ నోట్స్ బాగా పల్చగా ఉన్నటువంటి మ్యూకస్ డిశ్చార్జ్ ఉంటుంది. కానీ కొంతమందికి 4-5 రోజులు 7 రోజులు కొంచెం దగ్గర పడుతున్నప్పటికీ 7 days అవుతుంది అన్నప్పుడు వాళ్ళలో ఈ చీముడు అనేది కొంచెం దగ్గరగా అవుతుంది, కొంచెం కాన్సన్ట్రేటెడ్, కొంచెం నిండు పచ్చగా కనిపించేదానికి అవకాశం ఉంటుంది. అది కూడా కొంతమందికి తగ్గలేని పక్షాన ఈ మ్యూకస్ అనేది ప్లగ్స్ లాగా తయారైపోయి ఆ మ్యూకస్ లోపల గట్టిగా చీదుతున్నప్పుడు ఇక్కడ ఎప్పుడైతే ఓపెనింగ్స్ అనుకున్నామో ఈ ఓపెనింగ్స్లో కనుక అది ఫిల్ అయిపోతే మళ్ళీ అక్కడ బ్లాక్స్ తయారైపోయి మళ్ళీ రెగ్యులర్ మొదటికి వచ్చినట్లే ఇన్ఫెక్షన్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఒక రకమైన సైకిల్ లాగా ఉంటుంది అనమాట. కొంతమంది ఏంటంటే మెడిసిన్స్ వాడతారు, వాడిన తర్వాత కూడా మళ్ళీ రిబౌండింగ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఒకటి వాతావరణంలో మార్పు వచ్చిన వాళ్ళు మెడికేషన్స్ వాడినా ఇట్లాంటి సందర్భాల్లో రికరెన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అందుకని సైనసైటిస్కి వచ్చిన వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకునే దానికన్నా అసలు రూట్ కాజ్ ఏంటి, ఏ కారణం చేత సైనసైటిస్ వస్తుంది, దానికి మనం వ్యాధి నిరోధక శక్తి శరీరంలో ఇంటర్నల్గా పెంచుకుంటే మళ్ళీ లక్షణాలు తోడెత్తకుండా సైనసైటిస్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, అంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయండి ప్రాపర్గా? ఈజీగా కూడా తెలుసుకోవచ్చు. అంటే ఎవరికైతే ప్రతి దానికి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండానే ఇది కామన్ కోల్డా లేకపోతే సైనసైటిస్ అంటే సైనస్ అనేది ఇన్ఫెక్షన్ గురైన అని. ఒకటి ఏంటంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని కండిషన్స్ ఉంటాయి. ఓకే, అంటే కొంతమందికి వేరే ఇనిషియల్ స్టేజెస్లో, కొంతమందికి ఏంటంటే బాగా దీర్ఘకాలికంగా ఉండిపోయి ఈ సైనస్ క్యావిటీస్ అన్ని కూడా ఫుల్గా బ్లాక్ అయిపోయి అందులో ఎక్కువగా చీమ్ చేరిపోయి, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము. ఓకే, అంటే మన కోవిడ్ అప్పుడు అందరూ విన్నారు కూడా ఆ బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినాయి, అట్లా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇట్లా రకరకాలుగా మనం చూడొచ్చు అది కండిషన్. కాకపోతే ఏంటంటే ఎవరిలో అయితే ఈ సైనస్కి ఇన్ఫెక్షన్ జరిగిందో వాళ్ళలో కొంచెం ముఖం కొద్దిగా ఉబ్బినట్టు ఉండటం, వాయిస్ కొంచెం తేడా రావటము, ఇందాక అది సాధారణంగా జలుబులో ఉండేది. కానీ ఎవరిలో అయితే ఈ సైనస్ క్యావిటీస్ ఫిల్ అయిపోయి కొంచెం ఇన్ఫ్లేమ్కి గురైనాయో వాళ్ళలో ఏంటంటే తల బరువుగా ఉన్నట్టు, చాలా హెవీనెస్ ఉంటుంది. సాధారణంగా జలుబులో మనకి చెవులు దిబ్బెక్కినట్టు ఉంటాయి, క్లాగ్ అయిపోయినట్టు, చెవుల్లో మనకి చప్పుళ్ళు కూడా అంత క్లియర్గా వినిపించవు, కొంచెం పెద్దగా మాట్లాడడానికి కూడా మనం అంటూ ఉన్నాం సహజంగా. లేదంటే ముక్కు బాగా దిబ్బడిగా ఉండటము, శ్వాస సరిగ్గా తీసుకోలేకపోవటం ఉండదు. కానీ సైనస్ చిగుళ్ళు కూడా నొప్పిగా ఉండటం, దంతాలు కూడా కొంచెం దంతహర్షణం కనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్. సో అదేవిధంగా వాళ్ళకి తల ఇట్లా ముందుకు దింపినా కూడా ఏంటంటే తలలో అంత ఫుల్ వాటర్ ఫుల్ అయిపోయి మనం ముందుగా ఇట్లా ఉంచితే ఎట్లా హెవీగా అనిపిస్తుందో అలా హెవీనెస్ అనిపించడము, తల అటు ఇటు తిప్పలేకపోవటము. వెళ్ళే కన్నా ముందుగానే గుర్తించడం జరగదంటారా? అంటే అది దాంట్లో లక్షణాలు మనకి ఆల్మోస్ట్ జలుబు చేస్తే ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో సేమ్ టు సేమ్ అలానే ఉంటాయి కాబట్టి అందరూ అంత తేలిగ్గా గుర్తుపట్టేదానికి అవకాశం ఉండదు. అంటే జలుబు అనేది జనరల్ ఎలర్జిటిక్ రైనైటిస్ లాగా ఎలా అయితే ఉంటుందో, కొంచెం దుమ్ములో వెళ్ళారు లేదా ఎక్కడన్నా వాతావరణంలో తొందరగా ఫ్లక్చువేషన్స్ వచ్చినాయి, అంటే సైక్లోన్స్ లాంటివి అలా వచ్చినాయి అనుకోండి, అప్పుడు టెంపరేచర్లో సడన్ చేంజెస్ వస్తాయి. అలాంటప్పుడు వాళ్ళు కొంచెం తడిచిన లేదా ఇప్పుడు కార్పొరేట్లో ఆఫీస్లో పనులు చేస్తున్న వాళ్ళందరూ ఏంటంటే కొంచెం జుట్టు ఓపెన్గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి అని ఉన్నది కొద్దిగా జుట్టు అయినా సరే డైలీ హెడ్ బాత్ చేసేవాళ్ళు ఉన్నారు. సో దానివల్ల అది సరిగ్గా తల ఆర్పుకోకపోవటం వల్ల ఆ చెమ్మ అనేది మన బాడీలో ఇంకా స్కల్ప్ ద్వారా ఎక్కువ చేరేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ చలవదనం వల్ల ఈ ఇంకా కోల్డ్ చేయటము, రెగ్యులర్గా వాళ్ళు చీతుకోవటం ఉండటం వల్ల లోపల ఉండేటువంటి ఆ పొర మ్యూకస్ లైనింగ్ అంతా దెబ్బతినటం, లేదు అంటే కొన్ని సందర్భాల్లో స్మోక్, ఆల్కహాల్, స్మోకింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఏంటంటే ఇది స్మోక్ వల్ల ఏంటంటే డ్రైనెస్ క్రియేట్ చేస్తుంది. ఓకే, అంటే ఇంటర్నల్ మ్యూకస్ లైనింగ్లో అది డ్రైనెస్ క్రియేట్ చేయటం వల్ల, అది డ్రైనెస్ ఉండటం వల్ల లోపల ఏదైనా ఫారెన్ బాడీ కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కారకాలు కానీ చేరినప్పుడు అవి బయటకు నెట్టి వేయడానికి వీలుగా ఉండదు.
అదేవిధంగా ఆల్కహాల్ కూడా ఇట్లాంటి డీహైడ్రేటెడ్ స్టేట్స్లో వీళ్ళు ఏం చేస్తుందంటే అది బ్లాక్ అయిపోవటము, ఆ నేసల్ క్యావిటీలోకి ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో ఆ క్యావిటీ ముడుచుకుపోవటము, లేదంటే లోపల ఉండే పొర బాగా వాపుకు గురవటం. అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సెప్టల్ డీవియేషన్ అని ఉంటుంది. ఓకే, ముక్కు అందరికీ సాధారణంగా స్ట్రైట్గా ఉంటుంది, కానీ కొంతమందికి ఏంటంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడటం వల్ల కానివ్వండి, బాల్ తగిలినప్పుడు సెప్టమ్ అనేది లోపల కొంచెం ముక్కు వంకర పోవటం కానివ్వండి, లేదు అంటే కొన్ని సందర్భాల్లో ఫెమిలియల్గా ఉంటాయి, అంటే ఫ్యామిలీలో కొంతమందికి చిన్నప్పటి నుంచి పుట్టుకతోనే ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి నేసల్ సెప్టమ్ డీవియేషన్ అంటాం. సో డీవియేటెడ్ సెప్టమ్ ఉన్న వాళ్ళకి కూడా ఇది, ఎందుకంటే ఒక సెప్టమ్ ఒక పక్కకే ఉంటుంది, వంగి ఉంటుంది కాబట్టి, ఇక్కడ స్ట్రైట్గా ఉండదు కాబట్టి పాసిబిలిటీస్ ఆఫ్ ఓపెనింగ్ ఇన్ టు ది నేసల్ నేర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మరి అటువంటి కండిషన్లో వాళ్ళకి సర్జరీనే ఇంపార్టెంట్ అంటారా? అంటే అక్కడ సెప్టమ్ని, డీవియేట్ అయిన సెప్టమ్ని కరెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ స్ట్రక్చరల్గా వచ్చేటువంటి మార్పులు, అంటే రూపంలో అంటే ఆకృతిలో వచ్చినటువంటి మార్పులు, కొన్ని బిహేవియరల్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటి, అంటే స్లీప్ ప్యాటర్న్స్, వాటిల్లో ఏమైనా మార్పులు వచ్చినా ఒకటి. లేదు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే ఎక్కువగా దుమ్ము ధూళి ఉండేటువంటి ప్రాంతాల్లో, లేదా ఎక్కువగా డస్ట్లో తిరగటము, లేదంటే మెటలిక్ ఫ్యాక్టరీస్లో పనిచేసేటప్పుడు పెయింట్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి, అట్లాంటి వాటిల్లో ఎక్కువగా ఉన్నప్పుడైతే ఇట్లా 3 ఫ్యాక్టర్స్గా చెప్పుకోవచ్చు. ఒకటి స్ట్రక్చరల్గా వచ్చిన డిఫెక్ట్స్ కానివ్వండి, 2 పెథలాజికల్గా వచ్చినటువంటి, అంటే ఏదైనా పాలిప్స్కి పెరగటం, అంటే కొంచెము, లేదంటే ఎడినాయిడ్స్ ఉంటాయి మనకి, ఎడినాయిడ్స్ రావటము, లేదా టర్బినేట్స్ అవి వాపు కండ పెరిగింది ట్యూమర్స్ లాగా వచ్చినాయి అంటారు, అట్లాంటి ఏమన్నా అంటే కొంచెం పెథలాజికల్ కండిషన్స్ రావటము, ఆ కారణం చేత కూడా మనకి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం. మీరు అన్నారు ముక్కులో కండ పెరగడం అని చెప్పేసి, ఆ సిచ్యువేషన్లో అంటే ఆ కండిషన్ ఉన్న వాళ్ళు సర్జరీకి వెళ్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే సైనసైటిస్ రావటానికి కేవలం ఆ కండ పెరగటము, ఆ టర్బినేట్స్ ఉబ్బటం, తరచుగా జలుబు చేసే వాళ్ళకి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మేబీ ఈ ప్రాబ్లం అనేది. అంటే ఇక్కడ వైజ్ వర్స ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ అయి ఉంటాయి అనమాట. ఎవరికైతే అయితే ముక్కు గోడలు అనేది వంకరగా ఉంటాయో వాళ్ళకి ఏంటంటే జలుబు అనేది సహజంగా రెగ్యులర్గా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేసల్ నేర్స్ అనేవి ఓపెన్ అయి ఉండో, లోపలికి వెళ్ళే డస్ట్ పార్టికల్స్ ఈజీగా బయటికి నెట్ వేయి పడవు కాబట్టి వాళ్ళకి డస్ట్ పార్టికల్స్, ఫారిన్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి ఎంతో కొంత మ్యూకోజల్ ఇరిటేషన్ అనేది జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి అక్కడ మ్యూకస్ ఎక్కువ సెక్రేషన్స్, అంటే మనకి చీమిడి లాగా బయటకు వచ్చేదానికి, వాటర్ డిశ్చార్జ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో అది ఒక కారణం. ఒక రెండోది ఈ టర్బినాయిడ్స్ అంటే మనం లోపల తగలంగానే ఒక చిన్న బటన్ లాగా తగులుతూ ఉంటుంది లోపల నుంచి చూసినట్లయితే, అది టర్బినాయిడ్స్ కనుక కొన్ని సందర్భాలు ఉబ్బుతాయి. ఆ ఉబ్బినప్పుడు కూడా థిక్ స్కిన్నింగ్ అవునప్పుడు కూడా అది కూడా ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏదైనా ఇన్ఫ్లేమ్ అయినప్పుడు అక్కడ కూడా మనకి సైనస్ క్యావిటీస్ అనేది బ్లాక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. లేదా ఏదైనా కండ పెరిగినా అలాంటి సందర్భాలు, లేదా పాలిప్స్ వచ్చినా అలాంటి సందర్భాల్లో కూడా అక్కడ ఫారెన్ బాడీ గ్రోత్ అనేది ఒకటి ఉంది కాబట్టి అది అక్కడ కూడా ఇరిటేట్ చేయటము, ఎక్కువ మ్యూకస్ క్రియేట్ చేయటం, సెక్రీషన్స్, ఆ మ్యూకస్ బాగా బయటికి రాలేక లోపలే ఉండటం, ఇట్లా రకరకాల కారణాల చేత ఈ సైనస్ క్యావిటీస్ అన్నిటిలో కూడా ఈ మ్యూకస్ అనేది పేరుకుపోతుంది. పేరుకుపోయి నిలబడి అది చిక్కగా అవ్వటం కానివ్వండి, లేదా ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు, ఇన్ఫెక్షన్ ఏమైనా చేరటము, ఫారెన్ బాడీస్తో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్న టిష్యూ కూడా డ్యామేజ్ అవ్వటము, దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ చేసుకోకుండా, అంటే కేవలం సర్జరీస్ చేసుకోవటము, లేదా జలుబుకి కావాల్సినటువంటి మెడికేషన్స్ వాడటం, జలుబు తగ్గించుకోవడం వల్ల లక్షణాలు అయితే ఆ మందులు వాడినంత కాలము అది తగ్గి ఉండొచ్చు, కానీ రికరెన్సీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళలో రిబౌండ్ అనేది మళ్ళీ ఎక్కువగా చూస్తాం. సో దానివల్ల ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి టిష్యూ, ముఖ్యంగా మెదడు కానివ్వండి, ఎందుకంటే ఇవి లోపల ఉంటాయి కాబట్టి మెదడుకి కనెక్షన్ ఉంటుంది. అదేవిధంగా చిన్న పొర డిఫరెన్స్తో మన కంటికి, నాసారంధ్రాలకు కూడా కొంత కనెక్షన్ ఉంటుంది. గమనించారో లేదు మీరు, జలుబు చేసినప్పుడు చాలా మందికి, అంటే బాగా సివియర్ కోల్డ్ ఉందన్నప్పుడు కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి, కళ్ళు దురద పెడతాయి. సో అంటే వాటర్ డిశ్చార్జ్ ఎందుకు అవుతుందంటే కంటిన్యూస్గా ఇక్కడ ఉండేటువంటి ఈ మ్యూకస్ ఇన్ఫెక్షన్ అంతా కూడా అప్పర్ గ్లాండ్స్ కూడా ఇరిటేట్ చేస్తుంది ఎంతో కొంత. సో దాని కారణంగా కళ్ళు ఎర్రగా అవ్వటము, కళ్ళు ఉబ్బినట్టు అయిపోవటము, లేదంటే వాటర్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉండడం, రెప్పలు ఉబ్బిపోవటము, ఇట్లా చుట్టుపక్కల ఉన్న ఆర్గాన్స్ మీద కూడా ఎంతో కొంత ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని సైనసైటిస్ చిన్నది, వినటానికి కేవలం జలుబే కదా, జలుబు లక్షణాలే కదా అనిపించినప్పటికీ కూడా
చెప్పే లక్షణాలను బట్టి అసలు వయసుతో కూడా సంబంధం లేకుండా అందరికీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సైనసైటిస్ అనేది. డెఫినెట్ గా అంటే 3 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి లేదా 5 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల దగ్గర అక్కడ నుంచి సుమారు 50-55 సంవత్సరాలు ఈ ఏజ్ గ్రూప్ లో వాళ్ళకి సైనసైటిస్ రావటం అనేది సర్వసాధారణం. దీనికి కొంత ప్రికాషన్ మెజర్స్ చేసుకోవటం అంటే జలుబు వచ్చినప్పుడు లేదంటే మన కోవిడ్లో అందరికి తెలుసు జలుబు రాకుండా ఉండాలి, కోవిడ్ రాకుండా ఉండాలంటే ఎలాంటి హైజీన్ ప్రికాషన్స్ పాటించాలి అంటే రెగ్యులర్గా చేతులు కడుక్కోవటము, కొంచెం చల్లటి పదార్థాలు లైక్ ఐస్ క్రీమ్స్ కానివ్వండి, కోల్డ్ వాటర్ కానివ్వండి, కోల్డ్ బెవరేజెస్ కానివ్వండి అవి తీసుకోకుండా ఉండటము. ఎస్పెషల్లీ మనం అనుకున్నట్టు ఈ సైనసైటిస్ రిలేటెడ్ రికరెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంది, అలాంటి లక్షణాలు వాళ్ళకి కనిపిస్తున్నాయి అనుకున్నప్పుడు ఒకవేళ స్మోకింగ్ డ్రింకింగ్ అలవాట్లు కనుక ఉన్నట్లయితే అవి అవాయిడ్ చేయడానికి లేదా కంప్లీట్ గా స్టాప్ చేయడానికి అనేది ప్రయత్నం చేయాలి. రెండోది స్లీప్ ప్యాటర్న్స్ అనేది చూసుకోవాలి. స్లీప్ కూడా సరిగ్గా లేనట్లయితే కూడా అప్పుడు కూడా మళ్ళీ ఇది వచ్చేదానికి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం. మరి ఆయుర్వేద పరంగా చూస్తే ఏ ప్రకృతికి సంబంధించిందండి సైనసైటిస్ అనేది? అది కఫదోషం. సహజంగా జలుబు అనేది మనకి కఫదోషానికి సంబంధించింది. అందుకనే వయసు 55 పైబడిన వాళ్ళు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళ బేసిక్ గా వాత ప్రకృతి అనేది ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళల్లో కఫదోషాలు చాలా తక్కువగా చూస్తాం. సో అంటే కఫదోషం ఉన్నా కూడా కఫం దూషించబడటం వల్ల వాళ్ళకి ఛాతిలో నిమ్ము చేరటం కానివ్వండి, ముందు నుంచే అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉండటం కానివ్వండి అలాంటివి చూస్తాం. కానీ వాళ్ళకి అప్పుడు సైనసైటిస్ రావటం అనేది చాలా తరచుగా తక్కువగా చూస్తాం అనమాట. కానీ ముందు నుంచి చిన్నప్పటి నుంచి ఏదైనా రీజన్ మనం చెప్పుకున్నటువంటి సెప్టల్ డివియేషన్ కావచ్చు, టర్బినేట్స్ కావచ్చు, ఏదైనా ట్యూమర్స్ కావచ్చు, పాలిప్స్ కావచ్చు, ఇంకా వేరే కారణాల వల్ల అయినా కూడా స్మోక్, ఆల్కహాల్, మ్యూకస్ లైనింగ్ ఇరిటేషన్ అవ్వటము, లేదా కంజనైటల్ గా ఏమైనా అనామలీస్ ఉన్నా కూడా అంటే హెయిర్ లిప్ ఉన్నప్పుడు కొంతమందికి డీప్ గా ఉన్నా కూడా కొంత పాసిబిలిటీస్ ఉంటుంది అనమాట. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి పెద్దవాళ్ళల్లో కూడా అది కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కఫదోష ప్రకృతి ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో అదేవిధంగా కఫాన్ని ఎక్కువగా దూషింపబడేటువంటి ఆహారాలు తీసుకున్నా కూడా ఇది జలుబు వచ్చింది. జలుబు నుంచి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సైనసైటిస్ కింద మారేదానికి కూడా అవకాశం. ఓకే, మీరు ఇంకొక కారణం కూడా చెప్పారు, అంటే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువగా ఈ సైనసైటిస్ అనేది కనిపిస్తూ ఉంటుందని. సో దాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలి? రైట్, తీసుకునేటువంటి ఆహారాల్లో డెఫినెట్గా కఫదోషాన్ని తగ్గించేటువంటి ఆహారం తీసుకోవాలి. అంతేకాకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెంచేటువంటి వైటమిన్ సి కానివ్వండి, తీసుకునేటువంటి ఆహారాల్లో నిమ్మకాయ చేర్చుకోవటము, ఆరెంజెస్ కానీ, సిట్రస్ ఫ్రూట్స్ కానీ, సీజనల్గా దొరికేటువంటి అన్ని ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు, ఆకుకూరలు తీసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి మనం హర్బ్స్ చెప్పుకుంటాం, అంటే ముఖ్యంగా శొంఠి, మిరియాలు ఇట్లాంటివి పదార్థాలు, లేదంటే వాము, వీటిని యూజ్ చేసుకునే రకరకాలుగా మన వంటలు. చాలా మందికి డాక్టర్ గారు తరచుగా జలుబు చేసే వాళ్ళకి ఈ అంటే విటమిన్ సితో కూడిన పదార్థాలు ఏవి పడని సందర్భాలు ఎక్కువ ఉంటాయి కదా. అది ఒక మిస్నామ్ అమ్మ. సో వాస్తవానికి మిస్నామ్, అది మిత్ అని చెప్పుకోవాలి. అపోహ మాత్రమే ఉండింది అది. ఎవరికైతే జలుబు చేస్తుందో వాళ్ళకి ప్రత్యేకంగా ఈవెన్ అలోపతి డాక్టర్స్ అయినా కూడా వైటమిన్ సి టాబ్లెట్స్ ఇవ్వటం అనేది చాలా తరచుగా జరుగుతుంటుంది. మీరు గుర్తుందో లేదో కోవిడ్లో కూడా వచ్చినప్పుడు అందరికి కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచడం కోసము వైటమిన్ సి అనేది, ఎందుకు కోవిడ్ అనే రిపీటెడ్గా చెప్తున్నా అంటే అది ప్రపంచం మొత్తం బాగా స్ప్రెడ్ అయినటువంటి ఒక కండిషన్. అప్పుడు అందరూ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు అంటే వైటమిన్ సి, మిగతా ఎనర్జీ క్యాప్సూల్స్, కొంత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయటము, ఆహారం కొంచెం షడ్రుచులతో కూడుకుని బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేసుకోవటం అనేది ప్రధానంగా పెట్టుకున్నారు. అదే యాజ్ ఎ ప్రివెంటివ్ మెజర్ కింద. సో వైటమిన్ సి జలుబు చేసినప్పుడు తప్పకుండా తీసుకోవటం అనేది ఒక మంచి ఫుడ్ కింద చెప్పుకోవచ్చు. తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, తీసుకోకూడని ఆహార పదార్థాలు ఒక్కసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్. సో ఏ వ్యాధి అయినా రావటానికి ప్రధానంగా వ్యాధి నిరోధక శక్తి లోపం అనే చెప్పుకుంటాం. సో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటానికి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. ఆయుర్వేద ప్రకారం బ్యాలెన్స్డ్ డైట్ అంటే మనం కార్బ్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇట్లా చెప్పుకునే దానికన్నా మనం తీసుకునే ఆహారంలో షడ్రుచులు ఉండేలాగా తీసుకోవటం. అకార్డింగ్ టు ఆయుర్వేద షడ్రుచులు మన మధుర, అమ్ల, లవణ, కటు, తిక్త, కషాయ రసాలు, అది బ్యాలెన్స్డ్గా ఉన్న డైట్ కింద చెప్తాం. సో అలా తీసుకోవటం వల్ల కూడా మనం తీసుకునేటువంటి ఆహారంలో అన్ని ప్రోటీన్స్, విటమిన్స్, మనకు కావాల్సినటువంటి శరీరానికి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి అవసరమైన పోషకాలన్నీ దొరుకుతాయి కాబట్టి సో బ్యాలెన్స్డ్ డైట్ కింద అదొక ఎగ్జాంపుల్. సో ఒకవేళ సైనసైటిస్తో సఫర్ అవుతున్న వాళ్ళు అవాయిడ్ చేయాల్సినవి కూడా తెలుసుకోవాలి. అవాయిడ్ చేయాల్సిన వాటిల్లో ముందుగా చెప్పుకున్నట్లే కోల్డ్, బాగా చల్లగా ఉండేటువంటివి,
కొన్ని సందర్భాల్లో ఏదైనా పదార్థం తీసుకుంటే వాళ్ళకి వెంటనే జలుబు లక్షణాలు రావటం, అంటే ఎలర్జిటిక్ టు దట్ ఫుడ్ పార్టికల్ అని చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది టొమాటో తినగానే వెంటనే జలుబు వస్తుంది అంటారు. సో అట్లాంటి ఆహార పదార్థాలు, లేదు కొంతమందికి అంటే మొక్కజొన్నలు లేదా మొక్కజొన్నతో చేసినటువంటి పదార్థాలు ఏమైనా తీసుకున్నా కూడా కొంతమందికి స్కిన్ ఎలర్జీ రావటము, లేదంటే జలుబు చేసినట్టు లక్షణాలు రావటము అట్లాంటివి వస్తాయి. సో అలాంటి ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు ఏ పదార్థానికి ఎలర్జిటిక్గా ఉన్నారో చూసుకొని ఆ పదార్థాలని అవాయిడ్ చేయటం మంచిది. ఎందుకంటే బాడీలో హిస్టమైన్స్ అనేవి తయారవుతాయి, మళ్ళీ కౌంటర్ రియాక్షన్స్ కింద బాడీ అంతా ఫైట్ చేయటం అవుతుంది. సో అందులో ఎనర్జీ లాస్ ఉంటుంది, క్రమంగా వాళ్ళు వ్యాధి నిరోధక శక్తి కోల్పోయేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫుడ్ ఎలర్జీ కనుక ఉన్నట్లయితే ఆ ఫుడ్ని అవాయిడ్ చేయటం అనేది ఉత్తమం. సో తర్వాత ఇక వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడం కోసము సైనసైటిస్తో బాధపడే వాళ్ళు ప్రత్యేకంగా పెరుగు తీసుకునే దానికన్నా మజ్జిగ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మజ్జిగలో ప్రొబయోటిక్స్ ఉంటాయి, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి పోషకాలు కూడా సమృద్ధిగా దొరుకుతాయి. కాబట్టి సహజంగా మజ్జిగ ఏంటంటే కొంత ఉష్ణ గుణం కలిగి ఉంటుంది. పెరుగు చూస్తే మనం బాగా చల్లగా ఉంటుంది, జలుబు చేసిన వాళ్ళు పెరుగు తీసుకున్న స్నిగ్ధ గుణం ఉంటుంది, గురుగుణం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా కాస్త చలవ చేస్తుంది అని కూడా అంటారు. సో చలవ వల్ల మళ్ళీ జలుబు పెరిగే అవకాశం ఉందంటారు. కానీ ఆ పెరుగు అనేది లేకపోతే మజ్జిగ అనేది మనం తీసుకున్న తర్వాత అది డైజెషన్ అయిన తర్వాత దాని ప్రభావం వీర్యం అనేది ఎట్లా ఉంటుంది అంటే ఉష్ణ వీర్యం కలిగి ఉంటుంది అనమాట. అంటే శరీరంలో కొంత వేడి క్రియేట్ చేస్తుంది. సో ఆ కారణంగా కూడా మనం మజ్జిగ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి పెరుగుతో కంపేర్ చేస్తే మజ్జిగ తీసుకోవడం మంచిది. రైట్. ఇంకొకటి ఏంటంటే సాధారణంగా చాలా మంది చేసేది జలుబు చేసినప్పుడు కాస్త లిక్విడ్స్ తీసుకోవడం తగ్గిస్తారు. ఓకే, అంటే మంచినీళ్ళు తాగితే మళ్ళీ ఎక్కువ ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో సో లిక్విడ్స్ తీసుకోలేని పక్షాన వాళ్ళు ఏంటంటే ఫ్రూట్ జ్యూస్లు కానీ అట్లాంటివి తీసుకునేటప్పుడు కూడా వాటర్ అనేది దేన్ని కూడా రీప్లేస్ చేయలేదు. సో జలుబు చేసినప్పుడు తప్పకుండా కాస్త గోరువెచ్చటి నీళ్ళు అనేది తీసుకోవాలి. లేని పక్షాన సూపులు ఉంటాయి, సూపులు కూడా తీసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే గోరువెచ్చగా నీళ్లు తీసుకోవడం, గోరువెచ్చగా సూపులు తీసుకోవడం, లేదంటే కొన్ని కషాయాలు తీసుకోవటము, గోల్డెన్ మిల్క్ అంటే పాలల్లో 1 చెంచాడు 2 చెంచాలు పసుపు కలిపి అలాంటి పాలు తీసుకోవటము. దానివల్ల ఏంటంటే మ్యూకస్ అనేది బాగా కరిగిపోయి త్వరగా బయటకు వచ్చేదానికి సులువుగా ఉంటుంది అనమాట. ఈ మ్యూకస్ ప్లగ్స్ అన్ని కూడా ఏంటంటే మనకి జలుబు చేసిన తర్వాత 7 రోజుల తర్వాత కొంచెం గట్టిగా ఎలా అయితే మ్యూకస్ ప్లగ్స్ తయారవుతాయో అలాంటి సందర్భాల్లో మనం వాటర్ కంటెంట్ కనుక బాగా తీసుకున్నట్లయితే మ్యూకస్ ప్లగ్స్ అన్ని కూడా డ్రైన్ అవటానికి అంటే బాగా బయటికి వచ్చేదానికి వీలుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. త్వరగా ఫ్లో అనేది నార్మల్గా ఉంటుంది. ఈ సైనస్ క్యావిటీస్ ఏవైతే ఉంటాయో ఆ క్యావిటీస్కి క్లాగ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే దాని ముఖద్వారం అనేది చాలా కొంచెంగా ఉంటుంది. సో సైనస్ అనేది గట్టి పడిపోయినప్పుడు, గట్టిగా చీదినప్పుడు కానివ్వండి, వేరే కారణాల వల్ల ఆ ఓపెనింగ్ అనేది బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇందాక మనం చెప్పుకోవడం మర్చిపోయాము, కొన్ని సందర్భాల్లో వాతావరణంలో మార్పు వచ్చినా లేదా నార్మల్ జలుబు ఉన్నప్పుడు కూడా లైక్ కొంత వేగంగా వెళ్ళేటువంటి లేదా స్టీప్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో వెహికల్స్లో స్పీడ్గా వెళ్తున్నా కూడా ఏంటంటే, లేదంటే ఫ్లైట్స్ ఎస్పెషల్లీ ఏరోప్లేన్స్ ఎక్కి ఫ్లై అయిపోయేటప్పుడు కానీ లేదా ల్యాండ్ అయ్యేటప్పుడు కానీ టేక్ ఆఫ్ అని ల్యాండింగ్ ఆ సందర్భాల్లో కూడా మనకి ఇయర్ ప్రెషర్స్లో ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అప్పుడేం జరుగుతుంటే ఆ ప్రెషర్ ఆ వేరియేషన్స్ వల్ల ఇలా అయితే గట్టిగా చీదినప్పుడు ఈ ముక్కులో ఈ సైనస్ ఓపెనింగ్స్లో క్లాగ్ అయ్యేదానికి అవకాశం ఉంది. లేదంటే గట్టిగా ఎగబీల్చినప్పుడు కూడా జలుబు ఉన్నప్పుడు చాలా మంది చిన్నపిల్లలు ఏం చేస్తారంటే చీదటానికి భయపడతారు. వాళ్ళకి ఏంటంటే బయటకు వచ్చి చీదేదానికన్నా కూడా ఎగబీల్చుకోవడానికి అండ్ ఆల్సో స్వాలో చేయడానికి కొంచెం కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అలాంటి సందర్భాల్లో కూడా ఇవి క్లాగ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో చీదినప్పుడు ఎంత ప్రెషర్ అయితే క్రియేట్ అవుతుందో ఇట్లా ఫ్లైట్ టేక్ ఆఫ్ కానివ్వండి, ల్యాండింగ్ కానీ జరిగేటప్పుడు కూడా ఈ పవర్ ప్రెషర్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ సెక్షన్ లాగా ఈ మ్యూకస్ అనేది మళ్ళీ సైనస్లో కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో అక్కడ నిల్వ ఉండిపోయి కూడా వాళ్ళకి సైనసైటిస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఏదేమైనప్పుడు కూడా కొంత జాగ్రత్త తీసుకుంటూ ఫుడ్లో మనం అనుకున్నట్టు విటమిన్ సి ఎక్కువ ఉండేటువంటిది, లేదంటే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు పెట్టుకోవటము, ఇవి చేయటం వల్ల ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. క్రమంగా మ్యూకస్లో ఉండేటువంటి డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా కూడా త్వరగా బయటకు నెట్టివేసేదానికి వీలుగా ఉంటుంది. సో అట్లాంటి ఫుడ్ అనేది ఎప్పుడు బ్యాలెన్స్గా తీసుకోవటం మంచిది. ఓకే, జనరల్గా అసలు జలుబు చేయకూడదు, వాతావరణ పరిస్థితుల వల్ల కానివ్వండి, ఎలర్జీల వల్ల కానివ్వండి, ఏ రకంగానూ జలుబు అనేది చేయకుండా ఉండాలి. అదేవిధంగా అది సైనసైటిస్కి దారి తీయకుండా ఉండాలంటే అసలు ఏం చేయాలి? హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా? రైట్. ఈ హోమ్ రెమెడీస్ విషయానికి వచ్చేసరికి సాధారణంగా మనం వంటగదిలో ఉండేటువంటి మసాలా దినుసుల్లో
ప్రత్యేకంగా మిరియాలు కానివ్వండి, సొంటి కానివ్వండి, వాము కానివ్వండి, వీటిని ఉపయోగపెట్టుకొని చక్కగా కొంచెం అవసరాన్ని బట్టి దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకొని ఆ టీ రూపంలో, కషాయ రూపంలో ఒక డికాక్షన్ లాగా తయారు చేసుకొని దాన్ని రోజువారీ ఉదయం పూట తీసుకున్నట్లయితే ఒకటి జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. వాటికి ఏంటంటే మ్యూకస్ని బయటికి నెట్టివేసేటువంటి గుణాలు ఉంటాయి. సో కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి వాటర్ డిశ్చార్జ్ అయిపోయి త్వరగా అక్కడ మ్యూకస్ ప్లగ్ అనేది తయారవకుండా ఈజీగా వాటరీగా బయటకు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సాల్ట్ వాటర్ లేదా సెలైన్ వాటర్ అంటాం. దానికి ఏంటంటే ప్రత్యేకంగా మనం బయట కొనుక్కోకపోయినా ఇంట్లోనే మనము కొంత వాటర్ ఉంటుంది. కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? ఓకే అండి, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. చెవులో శబ్దాలు వస్తాయి మేడం, చిన్న తీయని శబ్దాలు వస్తున్నాయి. ఓకే, దానికోసం దాని ఇయరింగ్ చూపించిన మేడం. రైట్ లెఫ్ట్ తగ్గింది, రైట్ దీన్ని దానివల్ల జలుబు వల్ల చిన్న కనుక్కున్నామని. ఓకే, మీకు స్లీప్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయండి? నిద్ర ఎలా పడుతుంది? మీకు డిస్టర్బెన్స్ బాగుంది మేడం. అంటే నేను నైట్ టైం 3 times 4 times లేస్తాను మేడం. ఓకే, యూరిన్ పాస్ చేస్తాను. 65 years నా ఏజ్. రైట్. ఓకే, దానికోసం మేడం శబ్దాలు వస్తున్నాయి, ఏమి చేయాలని మిమ్మల్ని అడుగుదామని. దీన్ని టినిటస్ అని అంటారండి. వయసు రీత్యా కొంతమందిలో ఏంటంటే చెవిలో గుయ్యమని సౌండ్ రావటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో మీరు ఏం చేస్తారంటే వాతాన్ని ప్రకోపించేటువంటి ఆహార పదార్థాలు అంటే బాగా స్పైసీ ఫుడ్స్ కానివ్వండి, ఎందుకంటే ఆల్రెడీ మీకు స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల శరీరంలో వాత దోషం ఒకటి పెరుగుతుంది. రెండోది వయసు రీత్యా 65 సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి వయసు రీత్యా కూడా మీకు వాత దోషం అనేది పెరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువగా స్నేహ గుణం కలిగినటువంటి అంటే ఆయిలీ ఫుడ్స్ కానివ్వండి అట్లాంటి తీసుకోవటము. అండ్ రెండోది ఏంటంటే త్వరగా మీరు భోంచేసి త్వరగా పడుకోవటము, ఇట్లాంటివి చేయటం వల్ల ఏంటంటే కాస్త నిద్ర ఎక్కువ పోయేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే లేట్ అవర్స్ అనుకోండి, మీరు 11ంటికి అలా పడుకున్నారు అనుకోండి, మధ్యరాత్రిలో కూడా 2-3 సార్లు లేచినప్పుడు మీ స్లీప్ ప్యాటర్న్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి. డీప్ స్లీప్ అనేది వచ్చేదానికి అవకాశం ఉండదు. అంతేకాకుండా మీరు డయాబెటిక్ కూడా ఉన్నారు కాబట్టి ఒకసారి మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించి ఒకసారి ఇయర్ చెక్ చేసుకున్నటువంటి ఆ రిపోర్ట్స్ ఏమైతే ఉంటాయో అవి తీసుకెళ్ళండి. ఇంటర్నల్గా ఇయర్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా ఇయర్ డ్రమ్ అంటాం, అంటే చెవికి ఉండేటువంటి పొర, ఆ పొరలో ఏమన్నా చిన్నగా బెజ్జాలు పడినా లేదు వేరే ఏ కారణాల చేత అయినా సరే కొంతమందిలో ఇంటర్నల్ ఇయర్ కాక్లియర్లో కానీ అక్కడ ఏమన్నా చిన్న ఇన్ఫెక్షన్స్ తయారైనప్పటికీ కూడా లేదు బాగా రిపీటెడ్గా జలుబు చేసి అంటే అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళల్లో కూడా అవి చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు డాక్టర్స్ని సంప్రదించి ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అదేవిధంగా మీతో వాళ్ళు డాక్టర్స్ మాట్లాడతారు కాబట్టి మీ ప్రకృతి ఏంటి, మీకు అవసరాలను బట్టి వాళ్ళు మందులు ఇవ్వటము జరుగుతుంది. పాసిబిలిటీ ఉంటే అప్పటి వరకు మీరు కొంత నువ్వుల నూనెని గోరువెచ్చగా చేసి లేదంటే ఆముదమైనా సరే గోరువెచ్చగా చేసి 1-2 చుక్కలు చెవిలో వేసుకొని కాస్త మసాజ్ లాగా చెవి చుట్టూ కూడా కాస్త చేసినట్లయితే బెటర్ ఉంటుంది. కాకపోతే ప్రికాషన్గా ఏంటంటే చెవులోంచి చీమి రావటం కానివ్వండి, చెవి కర్ణబేరి బెజ్జాం పట్టడం కానివ్వండి, అట్లాంటి ఏమీ లేకుండా అప్పుడు మీరు ఈ ఇయర్ డ్రాప్స్ వేసుకోవటం అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. దానికన్నా ముందుగా మీరు ప్రత్యేకంగా ఒకసారి మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదిస్తే దే కెన్ గివ్ యూ బెస్ట్ అడ్వైజ్ అని నా అభిప్రాయం. ఓకే, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? వెంకటేశ్వరరావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే వెంకటేశ్వరరావు గారు. నాకు 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాలు బట్టి ఏ చిన్న పర్లు ముక్కడం నీళ్ళు పడిపోతుందండి. ఓకే, నీళ్ళు పడిపోయి ఇప్పుడు పులుపు కలిగినా కారం కలిగినా ముక్కు నీళ్ళు పడిపోద్దండి. వాతావరణంలో దుమ్ము కలిగినా మమ్మల్ని ఏదైనా కథగారు గాలి కలిగిన తుమ్ము వచ్చి నీళ్ళు పడిపోతుంటండి. అవును, తుమ్ము బియ్యం గోకొస్తుంది. ఏంటన్నా పడతలేదు. అలాగే ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి ఈ ఇబ్బంది మీకు? 8 సంవత్సరాలు ఉంటుందండి. ఆపరేషన్ ఏమైనా చేయించుకున్నారా? ముక్కుకు సంబంధించి ఏమైనా టెస్టులు చేశారా?
సో మీకు సందర్భంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడినా, ఎక్కువగా మందులు వాడినా కూడా రీబౌండ్ అని, లేదంటే యాంటీబయాటిక్స్కి రెసిస్టెన్సీ అనేది డెవలప్ అవుతుంది బాడీలో. సో మీరు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించండి. మీ శరీర తత్వానికి సంబంధించినటువంటిది, అదేవిధంగా మీరు యాంటీబయాటిక్స్ కానీ మెడికేషన్స్ కూడా చాలా కాలం నుంచి వాడారని చెప్తున్నారు కాబట్టి ఆ మెడిసిన్స్కి రెసిస్టెన్స్ అనేది మీ శరీరంలో తయారై ఉండొచ్చు. సో అందుకని మీరు ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించండి. చక్కగా వాళ్ళు మీకు కావాల్సినటువంటి, ఒకటి మీరు వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి మందులు కానివ్వండి, ఆహారం కానీ తీసుకోవాలి. రెండోది జలుబు రాకుండా ఉండేటువంటి ప్రయత్నం కూడా మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు ఈ కాలర్ చెప్పినట్టుగా చాలా మందిలో కేవలం జలుబు మాత్రమే కాదు, తుమ్ములు రావటం, దగ్గులు రావటము, ఆ మ్యూకస్ ప్లగ్ అనేది బయటకు నెట్టివేయడానికి శరీరం తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క రిఫ్లెక్స్ యాక్షన్స్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చాలా మందిలో ఈ కాలర్ చెప్పినట్లు చాలా మంది సర్జరీ చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే సర్జరీ కానివ్వండి, ఎండోస్కోపీ కానివ్వండి, లేదా ఈ మ్యాక్సిలెక్టమీ లేదా ఫ్రాంటల్, ఇవి ఏ సైనస్ అవి ప్లగ్స్, రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే మ్యూకస్ని మాత్రమే తీయటమా, లేకపోతే అక్కడ ఏమైనా ఇన్ఫ్లేమ్డ్ అయినటువంటి ఆ లేయర్ ఏమైనా అడ్డుపడితే దాన్ని రిమూవ్ చేయటమా, లేకపోతే ఎడినాయిడ్స్, టర్బినాయిడ్స్ అవి బాగా గ్రోత్ వస్తే వాటిని సైజ్ రిడక్షన్ చేయటమా, సెప్టల్ డీవియేషన్ ఉంటే అవి కరెక్షన్ చేయటమా, ఇట్లాంటి రకరకాల ప్రొసీజర్స్లో ఒకవేళ వాళ్ళు మందులు యాంటీబయాటిక్స్ ఇస్తారు, ఎందుకంటే బ్లీడింగ్స్ అయ్యేదానికి కానివ్వండి, వేరే ఇన్ఫెక్షన్స్ మళ్ళీ రాకుండా ఉండేదానికి కోసమని. అలాంటి సందర్భాల్లో చాలా మందిలో ఏంటంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన బ్రెయిన్కి, కంటి పోపుకి ఎలా అయితే సన్న పొరలు తేడాతో మనకి నేసల్ సెప్టమ్ అనేది, నేసల్ బాడీ అనేది కనెక్ట్ అయి ఉంటుందో, సో అలాంటి ప్రొసీజర్స్ ఎస్పెషల్లీ ఈ సైనసైటిస్కి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిలో ఏంటంటే ఈ సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ముక్కు ద్వారా తెల్లవారుజామున సమ్వేర్ అరౌండ్ 10 o'clock 11 o'clock వరకు ఇది ధారలాగా కారేదానికి, పల్చటి నీరు కారేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని సర్జరీస్ చేయించుకున్నప్పుడు ఎస్పెషల్లీ అందులో జరిగేది ఏంటి, అక్కడ అడ్డుపడిపోయినటువంటి ప్లగ్ని, ఈ మ్యూకస్ని, గట్టిగా అయిపోయినటువంటి మ్యూకస్ని బయటకు తీయటం అనేది ప్రధాన కారణంగా ఉంటుంది. అంతేకాని ఏ కారణం చేత ఈ సైనసైటిస్ వస్తుంది, ఏ కారణం చేత ముక్కులో ఈ చీమి చేరిపోతుంది అనేది రూట్ కాజ్ అనేది ట్రీట్మెంట్ చేయటం అనేది జరగదు. ఒకటి ప్రధానంగా ఈ జలుబు రావడానికి వ్యాధి నిరోధక శక్తి అనేది తక్కువ ఉండడం. సో ఇక్కడ ఆయుర్వేదంలో మీన్ చికిత్స చేసేటప్పుడు ఏంటంటే ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెంచుకునేలాగా చేస్తాము, రెండోది దోషాలని ఏమైతే ఎక్కువ అయిపోయినాయి, కఫదోషం ఎక్కువ అవుతుంది, దానివల్ల మనకి కఫం ఎక్కువ పెరిగిపోయి జలుబు రూపంలో వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి కఫదోషాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం శోధన చికిత్సల ద్వారా, అంటే ముఖ్యంగా వమనం చేయిస్తారు. అది కూడా ఏంటంటే అవసరాలను బట్టి అప్పర్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా, అంటే సైనసైటిస్ ఉన్న దానివల్ల ఏంటంటే ఆ ప్రొసీజర్లోనే వాళ్ళకి ఆ ముక్కులో ఉన్నటువంటి కఫం కానివ్వండి, అప్పర్ రెస్పిరేటరీ ఛాతిలో ఉన్నటువంటి కఫం కానీ బయటకు వచ్చేదానికి అవకాశం. ఇదంతా ఏంటంటే ప్లాన్డ్గా ఒక డాక్టర్స్ పర్యవేక్షణలో మాత్రమే జరిగేదానికి, వాళ్ళు పేషెంట్స్ చేయించుకోవడానికి అవసరం ఉండదు. అంతేగాని ఇంట్లో ఎవరంటే వాళ్ళు చేసుకోవటం వల్ల కూడా అది మంచిది కాదు. ఓకే, సహజంగా ఎంత టైం పడుతుందండి ట్రీట్మెంట్కి సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి? పూర్తిగా నయం అవ్వాలి అంటే మన శరీరంలో ఇంటర్నల్గా వ్యాధి నిరోధక శక్తి అనేది పెరగాలమ్మా. అది ఏమి ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో ఓవర్ నైట్లో డెవలప్ అయ్యేది కాదు. సో త్రూ ఫుడ్ ఆర్ త్రూ మెడికేషన్స్ అండ్ త్రూ పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ, బిహేవియరల్ లైక్ స్మోకింగ్, ఆల్కహాల్ ఇట్లాంటి ఏమన్నా బిహేవియరల్ థింగ్స్ ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉన్నట్లయితే డెఫినెట్గా 2 to 3 monthsలో ఎట్టి బస్సులో మళ్ళీ రికరెన్స్ రాకుండా ఉండేదానికి మన వ్యాధి నిరోధక శక్తి ఇవన్నీ కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే, ఒకసారి మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే మళ్ళీ కూడా ఈ లక్షణాలు రాకుండా ఉండేదానికి అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచుకునేదానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నా అంటే సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి కేవలం జలుబు మనకి చేస్తున్నప్పుడు చెప్పుకోవడానికి చిన్నగానే ఉంటుంది. ఎవరికైతే జలుబు చేస్తుందో వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. సో కేవలం జలుబుకు మాత్రమే అలా ఉంటే, ఈ సైనసైటిస్లో అంటే విపరీతమైన తలనొప్పి ఉంటుంది. వాళ్ళకి చిన్న చప్పుడు వినలేరు. ఎట్లయితే మైగ్రేన్ హెడేక్స్ అని అంటారు చూడండి, అందులో ఎంత బాధ అయితే ఉంటుందో దానికన్నా ఎక్కువ బాధ ఉంటుంది. వాళ్ళ తల బరువుగా ఉండటము, తల అటు ఇటు తిప్పలేరు, ఏ పని చేసుకోవడానికి ఉండదు, ఎనర్జీ ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ కోల్డ్ ఉంది అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ సైనసైటిస్ ఉంది కాబట్టి ఇన్ఫ్లమేషన్, ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి అది కూడా తలలో అయినటువంటి, అంటే మన పంచజ్ఞానేంద్రియాలు ఉన్నటువంటి సెన్సెస్, ఆర్గాన్స్ బాగా పనిచేసేటువంటి తలలో కాబట్టి, మెయిన్ ఆర్గాన్ కాబట్టి బాడీకి. సో అలాంటి సందర్భాల్లో వాళ్ళకి ఏంటంటే ఏ పని చేసుకోలేరు, లాస్ ఆఫ్ పే ఉంటుంది, వర్క్కి వెళ్ళలేరు. ఈ సైనసైటిస్తో
బాధపడే వాళ్ళు సర్జరీని ఆప్షన్గా తీసుకోవచ్చా? ఒకవేళ సర్జరీ చేయించుకుంటే కనుక సైనసైటిస్ అనేది మళ్ళీ రాదా, ఏంటి, ఎలా? అంటే సైనసైటిస్లో సర్జరీస్ అనేది అక్కడ జరిగేది ఏంటంటే ఆ ప్లగ్స్ని తీయటం మాత్రమే జరుగుతుందమ్మా. ఏదో మ్యూకస్ లైనింగ్ అది ఉబ్బిపోయి ఆ పొరలు ఊడిపోయి అక్కడ ఏమన్నా ఆ ద్వారాలు కనుక సైనస్ క్యావిటీ ద్వారాలకు కనుక అది అడ్డుపడినట్లయితే ఆ అడ్డు తొలగించడం జరుగుతుంది. లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ అంటే సిమ్టమాటిక్ ఇన్ఫ్లమేషన్ తగ్గడానికి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం రూట్ కాజ్ ఏ కారణం చేత అయితే మనకి సైనసైటిస్ వస్తుంది అనేది తెలుసుకొని ఆయుర్వేదం ఆ కారణానికి చికిత్స చేయటం ఉంటుంది. సో ఇందులో శమన చికిత్సలు, శోధన చికిత్సలు ఉంటాయి. ఎందుకంటే సర్జరీ ఈజ్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్ ఇన్ కేస్ సిచ్యువేషన్స్ ఆఫ్ సైనసైటిస్లో. ఇందులో వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి ఒకటి, రెండోది ముక్కు ద్వారా స్ట్రక్చరల్గా వచ్చినటువంటి డిఫెక్ట్స్ కాకుండా వేరే ఏమైనా కారణాలు కనుక అయి ఉన్నట్లయితే రెగ్యులర్గా ఎలర్జీ రావటము ఇట్లాంటి కారణాలు ఉంటే ఆ కారణాలను అవాయిడ్ చేయటం. ఆయుర్వేదంలో ప్రధానంగా ఏ ట్రీట్మెంట్ అయినా సరే కారణాలకే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఏ కారణం చేత అయితే మనకి సైనసైటిస్ అనేది రావడం జరుగుతుందో ఆ కారణాన్ని ట్రీట్మెంట్ చేయటము, శరీరంలో పెరిగినటువంటి దోషాలని పంచకర్మల రూపంలో బయటికి నెట్టివేయటము లేదంటే శమన స్థితిలోకి తీసుకురావటం అనేది బ్యాలెన్స్ స్టేట్లో ఉంచడం అనేది జరుగుతుంది. సో కొన్ని సందర్భాల్లో కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటాయి అంటే మా దగ్గరికి వచ్చేవాళ్ళు సర్జరీ చేయించుకుంటారు, చేయించుకుని మళ్ళీ 3 నెలలు అయిందండి, 6 నెలలు అయింది, మళ్ళీ రికరెన్స్ వచ్చింది. కొంతమంది 2 సార్లు సర్జరీ చేయించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో అంటే ఏంటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, రికరెన్స్ అనేది వీళ్ళలో ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతారు. సో ఇట్లాంటి సందర్భాల్లో అలాంటి వచ్చిన కండిషన్స్లో అలాంటి పేషెంట్స్కి మేమేం చేస్తామంటే ఒకటి వ్యాధి నిరోధక శక్తి పెంచటం, రెండోది శమన చికిత్సలు లేదా శోధన చికిత్సల ద్వారా వాళ్ళకి మళ్ళీ రాకుండా ఉండేటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, మెడికేషన్స్ ఇవ్వటం అనేది. అంతేకాకుండా కొన్ని పంచకర్మల ద్వారా నేసల్ డ్రాప్స్ ఉంటాయి కొన్ని, సో నేసల్ డ్రాప్స్ ఇవ్వటము లేదా ఇంటర్నల్గా మ్యూకస్ లైనింగ్ని కాస్త హైడ్రేటెడ్ చేసి ఉంచుకోవటం ఇట్లాంటివన్నీ చేస్తాం. సో దానివల్ల ఏంటంటే చాలా మంది పేషెంట్స్ తమాషా అనిపించవచ్చు మీకు చెప్పినా కూడా, మెడిసిన్స్ వాడిన తర్వాత ఐస్ క్రీములు తినటము లేదా వర్షంలో తడవటము ఇట్లాంటి బాడీని అబ్యూస్ చేసుకుంటారు అనమాట. అంటే చలి ఎట్లయితే మనకి చలిగాలిలో వస్తే మనం వెంటనే జలుబు చేసే లక్షణాలు వస్తాయి, ఏమి యాక్టివిటీస్ చేస్తే జలుబు వస్తుందో అలాంటి యాక్టివిటీస్ అన్ని చేసి వాళ్ళపైన వాళ్ళు ప్రయోగాలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో రియల్లీ ఏంటంటే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే వాళ్ళకి రికరెన్స్ అనేది కూడా రాదు. ఎందుకంటే మనం ఇంటర్నల్గా ట్రీట్ చేస్తున్నాం, రూట్ కాజ్ని ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఏ కారణానికైతే ఏ కారణం చేత మనకు సైనసైటిస్ వస్తుందో ఆ కారణాన్ని మనం ట్రీట్ చేస్తాం వల్ల అది రికరెన్స్ అనేది కూడా ఉండదు. ఓకే, మరి ఇప్పుడు గురక విషయానికి వస్తే సైనసైటిస్తో బాధపడే వాళ్ళకి గురక వస్తుందా? అసలు గురక ఎందుకు వస్తుంది జనరల్గా? రైట్, అది కూడా ఒక రకంగా అసోసియేటెడ్ థింగ్స్ అని చెప్పుకోవచ్చు. సహజంగా జలుబు చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి నేసల్ నేర్స్ ముక్కు ద్వారాలన్నీ కూడా ఏంటంటే మూసుకుపోతాయి, లేదంటే అక్కడ ఎడినాయిడ్స్ టర్బినాయిడ్స్ ఏమైనా ఉన్నా కూడా అవి గ్రో అడ్డుపడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం శ్వాస సరిగ్గా తీసుకోలేం. సహజంగా ఏంటంటే శ్వాస తీసుకునేటప్పుడు గొంతులో ఉండేటువంటి స్వరపేటికి దగ్గర కాస్త చుట్టుపక్కల ఉండే మజిల్స్ అన్ని కూడా వైబ్రేట్ అవుతాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నా లేదంటే మనకి గొంతు దగ్గర నుంచి ముక్కు వరకు ఉండేటువంటి ఆకృతులు ఏమన్నా మార్పులున్నా శ్వాస సరిగ్గా లోపలికి వెళ్ళదు లేదా శ్వాస సరిగ్గా బయటికి రాదు. అలాంటి సందర్భాల్లో ఆ వైబ్రేషన్ సౌండ్స్ అనేవి గురక రూపంలో బయటకు వస్తాయి. వాస్తవానికి గురక అనేది డేంజర్ కాదు, పక్కన వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది, కానీ గురక కారణం చేత స్లీప్ యాప్నియా వచ్చేదానికి అవకాశం ఉంది. స్లీప్ యాప్నియా కారణం చేత బ్రెయిన్ స్ట్రోక్ కానివ్వండి లేదా హార్ట్ స్ట్రోక్ కానివ్వండి వచ్చేదానికి అవకాశం ఉంది. సో సహజంగా ప్రపంచంలో ఏంటంటే ఎక్కువ మరణాలన్నీ కూడా హార్ట్ స్ట్రోక్ గుండెకి సంబంధించిన సమస్యలు లేదా జబ్బుల వల్లే చనిపోయేదానికి అవకాశం ఉంది. దానికి ఇక్కడైతే మనం చెప్పుకోవాల్సింది మన గురక గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్గా గురక ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అసోసియేట్ పార్ట్నర్స్ వాళ్ళకన్నా గురకతో సమస్య ఉన్న వాళ్ళకే ఎక్కువ ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళకి స్లీప్ యాప్నియా వచ్చేదానికి అవకాశం ఉంది. దానివల్ల మళ్ళీ బ్లడ్ ప్రెషర్ పెరగచ్చు లేదా డయాబెటీస్ రావచ్చు, లేదా నిద్రలో వాళ్ళకి ఈ గురక వచ్చినప్పుడు ఏంటంటే రక్త ప్రసరణ అనేది బ్రెయిన్కి సరిగ్గా వెళ్ళకపోవడం కారణంగా బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, లేదా వేరే వేరే కారణాలతో స్లీప్ యాప్నియా రిలేటెడ్ కండిషన్స్ అన్ని కాంప్లికేషన్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకని గురక వినటానికి తేలిగ్గా ఉన్నప్పటికీ కూడా కాస్త కాంప్లికేటెడ్ కండిషన్ అని చెప్పుకోవచ్చు. ఓకే, ఎక్కువగా లావుగా ఉన్న వాళ్ళకి అంటే ఊబకాయంతో బాధపడే వాళ్ళకి కూడా ఎక్కువగా గురక
సఫర్ అవుతూ ఉంటారు కదా. డెఫినెట్ గా గురక రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఒబేసిటీ. సో ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా స్ట్రక్చరల్గా ఒబేసిటీలో ఉన్న వాళ్ళకి ఈ గొంతు చుట్టూ ఉండేటువంటి కండరాలు కాస్త ఉబ్బుగా ఉండటం, ఫ్యాట్ ఎక్కువగా చేరటము ఒకటి కారణము. అదేవిధంగా గురక రావడానికి ఇంకొన్ని కారణాలు ఏంటంటే బాగా ఈ అంగిలి అంటాం కదా, ఈ అంగిలి కానివ్వండి అది సాగిపోయి ఉండటము, లేదా పడుకున్న పొజిషన్లో మజిల్స్ అన్ని కూడా బాగా రిలాక్స్ అయిపోయినప్పుడు ఈ కొండ నాలుక ఇవన్నీ కూడా రిలాక్స్ అయిపోయి ఈ రెస్పిరేటరీ తీసుకునేటువంటి ఎపిగ్లాటిస్ ఓపెనింగ్ పైన పట్టడం వల్ల ఈ శ్వాస లోపలికి బయటికి వస్తున్నప్పుడు గాలి అప్పుడు రెపరెపలాడుతున్నప్పుడు ఆ చప్పుడే మనకు బయటకు వస్తుంది అనమాట. సో అలాంటి సందర్భాల్లో కూడా, లేదంటే కొంతమందికి నాలుక అనేది టంగ్ టైట్ ఉంటుంది, లేదా జా లైన్ అనేది సరిగ్గా అలైన్మెంట్ ఉండదు, లేదు అంటే కొంతమందికి టాన్సిల్స్ అనేవి బాగా పెద్ద సైజులో ఉంటాయి. సో ఓవరాల్గా స్ట్రక్చరల్గా గొంతు చుట్టూ ఉండేటువంటి ఆకారాలు స్ట్రక్చర్స్లో ఏమైనా మార్పులు ఉన్నా గురక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. లేదా ఇందాక చెప్పుకున్నట్టుగా సైనసైటిస్ కారణాలు అయినటువంటి సెప్టల్ డీవియేషన్స్ కానివ్వండి, లేదా స్ట్రక్చరల్గా ఏమైనా మార్పులు ఉన్నా, పాలిప్స్ ఉన్నా, ఇట్లాంటివి ఉన్నా కూడా ఈ గురక వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కొన్ని డయాగ్నోస్టిక్ టెస్ట్లు అంటే మోడర్న్గా కానివ్వండి, స్లీప్ స్టడీ చేయటము, సైంటిఫిక్గా అడ్వాన్స్డ్ ఎంఆర్ఐ చేయటము, ఇట్లాంటి రకరకాల, లేదంటే అనస్థీషియా ఇండ్యూస్డ్ ఏమంటారు స్లీప్ ఇండ్యూస్డ్ ఎండోస్కోపీ అంటారు. అంటే ఇవన్నీ చేసేది కారణం ఏంటంటే అసలు గురక రావడానికి గల కారణం ఏంటి, గురక వచ్చినప్పుడు లేదా నిద్రపోతున్నప్పుడు వాళ్ళ శరీరం పైన ఆక్సిజన్ కెపాసిటీ వాళ్ళు ఎంత గ్రహించుకోగలుగుతున్నారు, ఏ అవయవాల వల్ల గొంతులో ఉండే అవయవాలు ఏ అవయవాల కారణం చేత వాళ్ళకి గురక వచ్చేదానికి అవకాశం ఉంది, లేదు వాళ్ళలో ఈ ఆక్సిజన్ తగ్గడం వల్ల వాళ్ళ శరీరం పైన ఉండేటువంటి, లేదంటే హార్ట్ కానివ్వండి, లంగ్స్ మీద కానివ్వండి, లేదంటే బ్రెయిన్ మీద కానివ్వండి, లేదా ఓవరాల్గా రక్తంలో ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుందా, ఇట్లాంటి వాళ్ళకి ఏమైనా స్ట్రోక్స్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయా, ఇట్లాంటివన్నీ కూడా రకరకాల కారణాలని డయాగ్నోస్ చేయడానికి ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్గా అందుబాటులో ఉన్నటువంటి టెస్ట్లు అనమాట. ఓకే, జనరల్గా గురక అనేది దీర్ఘకాలిక సమస్యగా చెప్తారు, దానికి మందు కూడా లేదు అని అంటూ ఉంటారు. మరి హోమియోపతిలో అంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అది మనకు చెప్పుకున్నాం కదమ్మా, ఒబేసిటీ ఉన్నారనుకోండి, బరువు తగ్గటం వల్ల తగ్గిపోద్ది. కొంతమందిలో ఏంటంటే ఏ కారణాలు లేనప్పటికీ కూడా బాగా శారీరక శ్రమ చేయటం వల్ల అలసిపోయినప్పుడు కూడా పడుకున్నప్పుడు వాళ్ళల్లో గురక వచ్చేదానికి అవకాశం ఉండదు. అది సడన్గా ఎక్యూట్గా ఏదో ఒక్కసారి మాత్రమే వచ్చేదానికి అవకాశం ఉంది. అది ఎందుకంటే మనం బాగా దీర్ఘ నిద్రలో బాగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కండరాలు, మన గొంతు చుట్టూ ఉండేటువంటి కండరాలు ఏమైతే ఉంటాయో, అదేవిధంగా కొండనాలుక అంటాము, ఎపిగ్లాటిస్ అంటాము, ఇవన్నీ కూడా ఏంటంటే వదులైపోయి రిలాక్స్ అయిపోయి అక్కడ వైబ్రేషన్స్ ఎక్కువ అవటం కారణం చేత గురక రూపంలో మనకి బయటకి చప్పుళ్ళు వినిపించేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ కారణం చేత మనకి ఎక్కువగా గురక రావడానికి కారణం అంటే ప్రధానంగా ప్రతి ఒక్కరికి ఒబేసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఒబేసిటీ అనేది ఇది వన్ ఆఫ్ ద రీజన్ కింద చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సడన్గా అంటే గురక వచ్చేవాళ్ళు అంటే బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు శ్వాస తీసుకోవాలనే ఇబ్బంది, వాళ్ళ వల్ల గురక వల్ల పక్క వాళ్ళ నిద్ర డిస్టర్బెన్స్ అనేది కామన్గా చూస్తూ ఉంటాం. సో సడన్గా వాళ్ళని లేపాలి లేకపోతే గురకను ఆపాలి అంటే ఏం చేయాలంటారు? రైట్, ఇందులో ఏంటంటే కొన్ని తమాషాగా ఉంటాయి. ఇందులో మనం ఒక రెమెడీస్, హోమ్ రెమెడీస్ కింద చెప్పుకునేవి, అదేవిధంగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకునేవి కూడా కొన్ని అంటే హోమ్ టిప్స్ కింద, లేదంటే మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కొన్ని హర్బ్స్ కలుపుకొని తీసుకోవడం, అట్లా చేయడం వల్ల కూడా మనకి గురక నుంచి కొంత ఈజీగా బయటపడే దానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అబౌవ్ ఆల్ దిస్ ట్రీట్మెంట్ చిట్కాలు చెప్పుకునేదానికి, గృహ వైద్యం గురించి చెప్పుకునేదానికన్నా ముందు వాళ్ళు వెల్లికిలా పడుకున్నప్పుడు చాలా మందికి గురక ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి అవాయిడ్ చేయడం కోసం ఏంటంటే లెఫ్ట్ లాటరల్ పొజిషన్ లో పడుకున్నట్లయితే వాళ్ళకి గురక రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. లేదు మంచం మీద అయితే వెల్లికిలా పడుకుంటాం కాబట్టి సోఫాలో పడుకోవడం కానివ్వండి, అట్లా లెఫ్ట్ లాటరల్ సైడ్ తిరిగి పడుకోవడం చేయటం వల్ల కొంత డైరెక్ట్ గా స్నోరింగ్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉండదు. కొంతమంది ఏంటంటే 2 పిల్లోస్ 3 పిల్లోస్ పెట్టుకొని పడుకుంటారు. సో దానివల్ల కూడా అంటే నెక్ కంజెషన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, థ్రోట్ లోపల ఆ స్పేస్ అనేది కంజెషన్ అవుతుంది. సో దానివల్ల కూడా గురక వస్తుంది. కాబట్టి మోస్ట్లీ ఫ్లాట్గా పడుకోవడం లేదా సన్న పిల్లో పెట్టుకోవడం అనేది చేయటం వల్ల సైడ్ లాటరల్ తిరిగి లెఫ్ట్ కానీ రైట్ కానీ తిరిగి పడుకోవడం వల్ల అక్కడ గురక అనేది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇక మీరు అడిగినట్టు పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఎవరికైనా సరే పడుకొని బాగా గురక వస్తుందంటే వాళ్ళ నిద్ర డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అనుకున్నప్పుడు కొంచెం వాళ్ళ తల కింద ఉన్నటువంటి పిల్లను కొంచెం జరిపినట్లయితే వాళ్ళకి కొంచెం వెంటనే మెలకువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వాళ్ళు బాగా డీప్ స్లీప్ నుంచి బయటికి రాకుండా కొంత అలర్ట్ అయ్యి మళ్ళీ నిద్రలోకి జారుకునేదానికి అవకాశం ఉంటుంది.
లేదు అంటే వాళ్ళ దిండిని కొంచెం ఎత్తి పెట్టినట్లయితే, కొంచెం అడ్జస్ట్ చేసినట్లయితే అప్పుడు కూడా స్నోరింగ్ అనేది ఆగేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ఫిజికల్గా చేసేవైతే వాళ్ళు నిద్రపోవటానికి, ఎవరైతే గురకతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు నిద్రపోవటానికి ముందుగా ఒక గ్లాసుడు పాలల్లో 2 చెంచాలు పసుపు వేసుకొని చక్కగా గోల్డెన్ మిల్క్ లాగా తయారు చేసుకొని పడుకోబోయే ముందు తాగటం వల్ల కూడా పసుపులో మంచిగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి, గొంతు సూదింగ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటాయి. అంతేకాకుండా పాలల్లో ఏంటంటే బాగా మంచి నిద్ర వచ్చేటువంటి గుణాలు ఉంటాయి కాబట్టి పడుకోబోయే ముందు నిద్ర వచ్చేదానికి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ గోల్డెన్ మిల్క్ తీసుకుంటే మంచిగా ఉంటుంది. అంతేకాకుండా శొంఠి పొడిని చక్కగా తేనె కలుపుకొని తీసుకున్నా, అదేవిధంగా మిరియాలు అండ్ వాము ఇట్లాంటివన్నీ కూడా కషాయాల్లా కాసుకొని నోట్లో పుక్కిలించి తీసుకోవటము. లేదు అంటే ఇప్పుడు మనకి యూకలిప్టస్ ఆయిల్ దొరుకుతుంది. ఈ యూకలిప్టస్ ఆయిల్ అనేది చక్కగా ఒక గ్లాసు నీళ్ళలో బాగా మరిగించేటువంటి నీళ్ళలో తీసుకొని, అంటే కాస్త మనం నోరు పట్టుకోగలిగినంత వేడి తీసుకొని పుక్కిలించి ఉమ్మి వేయటం చేయటం. లేదంటే ఈ యూకలిప్టస్ ఆయిల్ లేదంటే మింట్ ఆయిల్స్ ఉంటాయి కదా, పెప్పర్మింట్ అంటాం. సో ఈ పెప్పర్మింట్ కానీ ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో 1 లేదా 2 చుక్కలు వేసుకొని లోపలికి తీసుకోవచ్చు. అట్లా లోపలికి తీసుకున్నా కూడా వాళ్ళకి ఏంటంటే ఇక్కడ అంత మజిల్స్కి సూదింగ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఏమంటారు లూజ్ అయిపోవటం, లేదంటే మజిల్ రిలాక్స్ అయిపోవటం అనేది జరగదు. లూజ్ ఇన్ ద సెన్స్ మజిల్ రిలాక్స్ అవ్వటం అనేది జరగకుండా వాళ్ళకి మజిల్ టైట్గా ఉండటం వల్ల కాస్త స్పేస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు రెస్పిరేషన్ తీసుకున్నప్పుడు ఈ చప్పుడు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, రైట్. ఓకే అండి. సో ఇటువంటి హోమ్ రెమెడీస్ పాటిస్తూ ఉంటే కనుక ఈ గురక నుంచి కొంచెం బయటపడవచ్చు. ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే చక్కగా ఇంకొకసారి రిపీట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండకుండా క్యూర్ చేసుకోవచ్చు అని అంటారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సైనసైటిస్ గురించి, అదేవిధంగా గురక గురించి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. చూస్తారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.